హాయ్ అండి, వెల్కమ్ టు నండూరు గాయత్రి యూట్యూబ్ ఛానల్. వాకిట్లో ఈ విధంగా కమలాలతో ముగ్గు వేసుకున్నానండి. అలాగే ద్వారంలో శుభ్రపరుచుకుని పసుపు రాసుకుని కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి. అలాగే ద్వారం నింపుగా ఉండటానికి ఈ విధంగా ముగ్గుతో అలంకరించుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, చూడండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా నేను ముగ్గు వేసుకున్నానండి. ఇది గురువారపు వీడియోనండి. గురువారం రోజు నేను చేసిన వీడియో. గురువారం రోజు నేను సాయిబాబాకి పెట్టుకుంటాను కదండి, అది అందరికీ తెలిసిన విషయమే కదండి. నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుస్తుందండి. ఈ విధంగా కమలం వేసుకున్నానండి. కమలంలో ఇలాగ కుంకుమ పసుపు వేసి అలంకరించుకున్నాను. అలాగే సాయిబాబాకి ఇవాళ అభిషేకం చేస్తాను కదండి, అభిషేకం చేసి ఈ విధంగా అలంకరించుకున్నానండి. చూడండి సాయిబాబా ఎంత నింపుగా ఉన్నారో. మన కోరికలు ఏమైనా సరే చక్కగా తీర్చే విధంగా నింపుగా కూర్చుని ఉన్నారండి. అభయాస్తంతో పరవాణం చేసి బాబాకు నివేదించానండి ఈరోజు. అలాగే ఇవాళ స్పెషల్ వచ్చేసి సాంబార్ చేశానండి. పప్పు చింతపండు నానబెట్టుకున్నానండి. తర్వాత పప్పు ఉడకపెట్టి మిక్సీ పట్టానండి మెత్తగా ఉండటానికి. అలాగే పొయ్యి మీద పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. కొంతసేపు వేపుకున్నాను. తర్వాత అవి తీసి వేరే గిన్నెలో పెట్టుకున్నానండి. తర్వాత ఉడకపెట్టిన పప్పు, చింతపండు రసం వేసి మరగనిచ్చానండి. తర్వాత నేను వేయించుకున్న ముక్కలను అందులో వేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారము, నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి వేసుకున్నానండి. ఇది నా స్టైల్ సాంబార్ అండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే సాంబార్ పొడి నేను బయటది వాడనండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయటవి నేను ఎక్కువ అవాయిడ్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో అవి కూడా యూస్ చేస్తానండి, కానీ ఎక్కువ శాతం అవాయిడ్ చేస్తాను. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందరూ ఫాలో చేయండి. లాస్ట్లో తాలింపు వేసుకున్నానండి. తాలింపు వేసుకుని కొంతసేపు మరగనించి దించేస్తానండి. ఇదే ఈరోజు స్పెషల్. థ్యాంక్ యూ.